హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది హౌస్ వైరింగ్. గాళ్ళు కోసి బోర్డులు ఎలాగ ఫిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి మనకి 8 మోడ్యులర్ అన్నది బెడ్ దగ్గర వేయడం జరిగింది. అదేవిధంగా పైన 2 మోడ్యులర్ అన్నది వేసాము. ఇక్కడ నుంచి మనకి 12 మోడ్యులర్ బోర్డు ఇది. ఇక్కడ ఏంటంటే కిందకి డౌన్ ఫుట్ ల్యాంప్ అనేది 4 మోడ్యులర్ బోర్డు అనేది వేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఇది ఫస్ట్ బెడ్రూమ్ నుంచి అవుట్పుట్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఏంటంటే ఇక్కడ మనకు 2 బాక్స్ అనేది జరిగింది. ఫ్యాన్ కనెక్షన్ నుంచి మనకి సీలింగ్లో వైరింగ్ లాక్కోవడానికి ఈజీగా ఉంటుందని 2 బాక్స్ వేసాం. ఇక్కడ ఏంటంటే మనకి అసలు కిచెన్ రూమ్లో షేడ్ అనేది కంప్లీట్గా వేయడం జరిగింది. అయితే ఏంటంటే ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్కి హోల్స్ చేసుకోలేదు. మనం ఏంటంటే పాయింట్ లాగి వదిలేసాము. తర్వాత వాళ్ళకి కావాల్సినప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడం కోసం. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి 4 మోడల్ బోర్డు అనేది వేయడం జరిగింది. ఇది వచ్చి దేవుడి గది. అయితే ఇక్కడ ఏంటంటే మందిరంకి మన ఫోటోలు గట్రా పెట్టుకున్నప్పుడు ప్లగ్ టాప్ అనేవి ఉంటాయి కదా, దానికోసం ఏంటంటే 4 మోడల్ బోర్డు వేసాము. ఇక్కడ నుంచి మనకి రేపు పొద్దున్న మనకి సీలింగ్ అనేది చేసినప్పుడు ఎల్ డ్రాప్ అనేది పైకి డ్రాప్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఇటు వచ్చి మనకి లోన్ నుంచి రౌండ్ అప్ చేసాము పైప్ లైన్. ఇది 8 మోడ్యులర్. మన హాల్లో కంఫర్టబుల్గా స్విచ్లు అండ్ ఫ్యాన్ అనేది ఆన్ చేసుకోవడానికి ఉండడం కోసం 8 మోడ్యులర్ బోర్డు అనేది వేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి కార్నర్లో ఇది కిచెన్ రూమ్లోకి వెళ్ళేది. ఇక్కడ మనకి ఇన్వర్టర్ పెట్టుకోవడం కోసం 6 మోడ్యులర్ బోర్డు అనేది వేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇలా లైన్ మనం ఇలా లూప్ తిప్పుకొని వచ్చి మళ్ళీ ఇలా మనం 12 dB వరకు తీసుకురావడం జరిగింది. పైన మనకి ఏంటంటే అన్ని వైరింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం మనకు 6 మోడల్ బోర్డు అనేది వేసాం. ఇక్కడ మనం సోఫా సెట్ పెట్టుకొని కూర్చొని ఛార్జింగ్ పెట్టుకోవడానికి 6 మోడల్ బోర్డు అనేది పెట్టడం జరిగింది. ఇటు వచ్చి మనకి ఏంటంటే ఇటు సైడ్ హాల్ నుంచి ఇటు మనకి టీవీ కేబుల్ అనేది లోనికి రావడం కోసం ఇక్కడ అప్ అండ్ డౌన్ డబుల్ పైప్ వేయడం జరిగింది. ఈ బోర్డు వచ్చి మనకి హాల్లో మనకి సీలింగ్ అనేది చేసినప్పుడు ఈజీగా ఉండడం కోసం డ్రాప్ అనేది పైకి తీసుకెళ్ళింది. ఇది వచ్చి టీవీ కబోర్డు. ఇక్కడ ఏంటంటే మనకి జాదంలో మనకి లోతుగా ఉండడం జరిగింది. అయితే మనకి ఎల్లబెండ్లు పెట్టి లోనికి డ్రాపింగ్ అనేది వేసి తీసుకోవడం జరిగింది. ఇది సీలింగ్ మొత్తం ఆల్రౌండ్ ఏంటంటే మనకి మొత్తం లూప్ లైన్ కింద తీసుకున్నాం. లేకపోతే మనం వైరింగ్ చేసినప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇది వచ్చి మనకి సెకండ్ బెడ్రూమ్లో బెడ్ దగ్గర 8 మోడ్యులర్ బోర్డు అనేది వేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి సీలింగ్ చేయడం కోసం 2 మోడ్యులర్ బోర్డు అనేది పెట్టి అక్కడ నుంచి మనకి ఇలా 12 బోర్డు అనేది వేసాం. కిందకి వచ్చేటప్పటికి 4 మోడ్యులర్ ఫుట్ ల్యాంప్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి